ఈ విశ్లేషణలో మనమొక అద్భుతమైన, అలాగే మనందరికీ ఎంతో అవసరమైన ఒక మానసిక కేస్ స్టడీని చూడబోతున్నాం. కుటుంబ సంబంధాలు, వాటిలో ఉండే ఒత్తిడి, ముఖ్యంగా అన్నిటినీ మనమే కంట్రోల్ చెయ్యాలనే ఆలోచనను వదిలేస్తే వచ్చే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఇది వినడానికేదో థీరీలా అనిపించవచ్చు, కాని మన కళ్లముందే జరిగిన ఒక అద్భుతమైన వాస్తవ కథ ఇది. ఖచ్చితంగా ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకసారి ఈ ప్రశ్నను పరిశీలిద్దాం. ఒక ఇంట్లో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కోపపడటం మానేస్తే అసలు ఏం జరుగుతుంది? సాధారణంగా అయితే ఆ వ్యక్తికి ఏమీ పట్టట్లేదేమో అనుకుంటాం కదా. కాని ఒక కుటుంబంలో ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడే ఒక తండ్రి, ఒక భర్త ఉన్నట్లుండి తన కోపాన్ని, ఆందోళనను జస్ట్ ఒక స్విచ్ ఆఫ్ చేసినట్లు ఆపేస్తే ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులెదురవుతాయి? సరిగ్గా ఇదే మన కథలోని అసలు రహస్యం. సరే, ఈ ఊహించని మార్పు ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఒక సాధారణ రోజున భార్య తన భర్త దగ్గరకొచ్చి, నేను నా ఫ్రెండ్తో కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను అని క్యాజువల్గా చెప్పింది. ఆమె మనసులో ఒక స్పష్టమైన అంచనా ఉంది. ఆమె అనుకున్నట్లు జరిగితే భర్త వెంటనే అసలిప్పుడు అవసరమా, తప్పనిసరిగా వెళ్లాలా, త్వరగా రా, లేట్ చెయ్యొద్దు అంటూ ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించాలి. కాని వాస్తవానికక్కడ జరిగింది వేరు. ఎలాంటి ప్రశ్నలూ లేవు, ఆందోళన లేదు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండిపోయింది. ఆ భర్త తన ఫోన్లోంచి తలెత్తి చూసి అన్నమాట, సరే, ఎంజాయ్ చెయ్యి, అంతే. ఈ చిన్న మాట ఆ ఇంటి వాతావరణాన్ని, భార్య అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. ఆ ఇంట్లో ఒక రకమైన ఆశ్చర్యం, ఒక మిస్టరీ మొదలైంది. అసలితనికి ఏమైంది? ఆ తర్వాత జరిగిన ఆశ్చర్యపరిచిన ప్రశాంతత పిల్లల దగ్గర ఎలా పనిచేసిందో చూద్దాం. ఆ రోజు కొన్ని గంటల తర్వాత వాళ్ల టీనేజ్ కొడుకు భయపడుతూ వంటగదిలోకొచ్చాడు. వాడి ముఖం పాలిపోయింది. తన మాక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయని, అవి చాలా చెత్తగా ఉన్నాయని మెల్లగా చెప్పాడు. సాధారణంగా ఇలాంటి టైంలో ఇళ్లల్లో మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందని మనకు తెలుసుకదా. చదువు విషయంలో ఎప్పుడు టెన్షన్ పడే తండ్రి ఇక పెద్ద ఉపన్యాసం దంచేస్తాడని ఆ కొడుకు బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాడు. అక్కడ టెన్షన్ మామూలుగా లేదు. కాని ఆ తండ్రి ఇచ్చిన సమాధానం ఒకే ఒక్క మాట, సరే. అది విన్న ఆ కొడుకు అసలు నమ్మలేకపోయాడు. అంతేనా అని ఆశ్చర్యంగా అడిగితే ఆ తండ్రి చాలా కూల్గా, ఇంకాస్త చదివితే బాగా రాస్తావ్, చదవకపోతే మళ్లీ చదవాల్సొస్తుంది, అది నీ ఎంపిక, నేనైతే ఎప్పుడూ నీకు మద్దతుగా ఉంటాను అని చెప్పాడు. ఆ కొడుకు భయం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యంగా మారిపోయింది. మరుసటి రోజు విషయానికొస్తే పరిస్థితి మరింత సీరియస్ అయింది. ఈసారి వాళ్ల కూతురు అత్యంత భయంతో లోపలికొచ్చింది. తను కారు ఢీకొట్టానని, దానికి పెద్ద డెంటు పడిందని వణుకుతూ చెప్పింది. ఇక్కడ కేవలం చదువు కాదు, ఏకంగా ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది. ఖచ్చితంగా అరుపులు కేకలుంటాయని ఆమె ఊహించింది. ఏ తండ్రైనా సహజంగా కోప్పడే పరిస్థితి కదా అది. కాని అద్భుతమేమిటంటే ఇక్కడ కూడా ఆయన ఏమాత్రం అరవలేదు. సరే, రేపు కారు వర్క్షాప్కి తీసుకెళ్లి సరిచేయించు అన్నాడు. కూతురు ఆశ్చర్యంతో, మీకు కోపం రాలేదా అని అడిగితే ఆయన ఇచ్చిన అద్భుతమైన లాజికల్ సమాధానం, కోపమొస్తే కారు బాగుపడదు కదా. వావ్! ఈ ఒక్క వాక్యంలో ఎంత ప్రాక్టికల్ ఆలోచనుందో గమనించండి. కోపమనేది సమస్యను పరిష్కరించదు అనే సత్యాన్ని ఆయన ఎంత తేలిగ్గా చెప్పారో అర్థమవుతుంది. ఇప్పుడిక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. ఒకే మనిషిలోని రెండు భిన్నమైన రూపాలను మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఎప్పుడూ చిరాకు, టెన్షన్, ప్రతి చిన్నదానికి వెంటనే రియాక్ట్ అయ్యే ఒక వ్యక్తి ఇప్పుడు పూర్తిగా స్థిరంగా, ప్రశాంతంగా మారిపోయాడు. ఈ మార్పు కుటుంబ సభ్యులందరినీ తీవ్ర ఆలోచనలు పడేసింది. ఈయనకి నిజంగానే ఏమైంది? దీంతో కథ క్లైమాక్స్కి చేరింది. అదే ఈ వంటగదిలోని సమావేశం. ఆ సాయంత్రం అసలు నిజం బయటపడింది. ఆ సాయంత్రం ఆ కుటుంబమంతా వంటగదిలోని టేబుల్ దగ్గర కూర్చున్నారు. అసలు ఏం జరిగినా కోపం రావడం లేదేంటి అని భార్య నేరుగా అడిగేసింది. అప్పుడు ఆ తండ్రి ఒక లోతైన నిశ్శబ్దంతో గంభీరంగా చెప్పిన సమాధానమిది. చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది, ప్రతి వ్యక్తి తన జీవితానికి తానే బాధ్యుడు. ఇది వినడానికి చాలా చిన్న వాక్యంలా అనిపించవచ్చు, కాని దీని వెనక జీవితాన్ని మార్చేసే ఒక పెద్ద తత్వశాస్త్రం దాగి ఉంది. ఆయన తనలో తాను తెలుసుకున్న అతిపెద్ద సత్యమిది. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం, అదే ఈ నియంత్రణ వదిలేయడం. దాని ఆయన ఎలా అర్థం చేసుకున్నారో చూద్దాం. అప్పటివరకు ప్రతిదాన్ని కంట్రోల్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్న ఆయన గ్రహించిన విషయాలు చాలా సింపుల్.
మనం ఎంత ఆందోళన పడినా ఇతరుల సమస్యలు పరిష్కారం కావు కదా. ఎవరైనా ఆలస్యమైనా, మార్కులు తక్కువ వచ్చినా అన్నీ మనమే సరిచేయాలి అనుకుంటే మన ప్రశాంతతే దెబ్బతింటుంది. వాళ్ల నిర్ణయాల ఫలితాలు మంచివైనా చెడ్డవైనా వారే ఎదుర్కోవాలి. ఎందుకంటే వాళ్ల జీవితాన్ని మనం బతకలేం కదా. ఈ విషయాన్ని ఆయన పూర్తిగా యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడే ఆయన ఒక అద్భుతమైన క్లారిటీ ఇచ్చాడు. పట్టించుకోవడానికి మరియు నియంత్రించడానికి మధ్య ఉన్న తేడా. ప్రేమించడం, సలహా ఇవ్వడం, మద్దతుగా నిలవడం అనేది పట్టించుకోవడం. కాని మన శాంతిని కోల్పోయి అంతగా అంతా మనిష్టం ప్రకారమే జరగాలని ఒత్తిడి చేయడమంటే నియంత్రించడమే. ఆయన కంట్రోల్ చేయడాన్ని మాత్రమే వదిలేశాడు, వాళ్లమీద ప్రేమను కాదు. దీనివల్ల ఆ ఇంట్లో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. అదేంటో చూద్దాం. ఇది దేన్ని వివరిస్తుందంటే ఈ నిశ్శబ్ద విప్లవం యొక్క శక్తిని. ఒక ఇంట్లో ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ప్రశాంతతను ఎంచుకుని ఇతరులను కంట్రోల్ చేయడం వదిలేసినప్పుడు మిగతావారు దానికి రెస్పాండ్ అవుతూ సహజంగానే తమ బాధ్యతను తాము తీసుకోవడం నేర్చుకుంటారు. అది ఎలాంటి బలవంతం లేకుండా. ఆ ప్రశాంతత సృష్టించిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. తండ్రి మందలించలేదని కొడుకు చదువు ఆపలేదు. పైగా తన బాధ్యతను గ్రహించి స్వయంగా చదవడం మొదలుపెట్టాడు. కారు పాడైతే తండ్రి అరవలేడని కూతురు వదిలేయలేదు. తానే ఇన్సూరెన్స్ మరియు రిపేర్ పనులు చూసుకుంది. భార్య కూడా ఇంటి పనులను మరింత శ్రద్ధగా చూసుకుంది. ఆ ఇంట్లో భయం పోయి అర్థం చేసుకోవడం, బాధ్యత అద్భుతంగా పెరిగాయి. ముగింపుగా ఇదంతా చూశాక మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. కోపంతో, ఒత్తిడితో ఇతరుల్ని కంట్రోల్ చేసే బదులు మనం ప్రశాంతంగా ఉండి వారికి బాధ్యతను అప్పగిస్తే ఏమవుతుంది? ప్రేమ ఎలాగైతే ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందో ప్రశాంతత కూడా అలాగే వ్యాపిస్తుందని ఈ కథ మనకు నేర్పుతోంది. మనం శాంతిని ఎంచుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆ శాంతినే నేర్చుకుంటుంది. బహుశా మన జీవితాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందేమో. ఒకసారి ఆలోచించండి.